హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ అయితే మీ దగ్గరికి అయితే వచ్చేసాను. A to Z అన్ని అప్డేట్స్, కంటెస్టెంట్స్ నేమ్స్ అండ్ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ బజ్ హోస్ట్ మొత్తం అన్ని డీటెయిల్స్తో క్లారిటీతో మీకైతే ఇచ్చేస్తాను. ఫస్ట్, బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ అయితే ఉండబోతుంది ఈసారి. సీజన్ 8ని మీరు తిరగేసి చూస్తే ప్రోమోలో కూడా ఫస్ట్ ఇలా అడ్డంగా ఉన్నది ఇలా స్ట్రైట్ అవుతుంది. సో ఇన్ఫినిటీ అయితే ఉంది మనకి. సో ఏంటంటే ఇంకా ఇన్ఫినిటీ అంటే ఎంటర్టైన్మెంట్ అలా ఉంటూనే జరుగుతూనే ఉంటుంది మనకి ఈ హోల్ సీజన్ కూడా అప్ టు డిసెంబర్ వరకు. అండ్ మనకి ఇంకా ఇన్ఫినిటీ అంటే గేమ్స్ ఉంటాయి, అందులో టాస్క్స్, ఇంకా అవన్నీ ఆకుండా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వచ్చి అలా ఇన్ఫినిటీగా జరుగుతూనే ఉంటాయి. నైట్ టైం కూడా అది ఎప్పుడు ఆపుతారో కూడా తెలియదు బిగ్ బాస్. ఆ టైప్ అయితే జరుగుతాయి ఈసారి టాస్క్లు కూడా. అండ్ న్యూ టాస్క్స్ కూడా చాలా పెడుతున్నారు. అంటే సీజన్ 6 వరకు ఏంటంటే 7 కూడా చాలా రెగ్యులర్ టాస్క్స్ అయితే వచ్చేసి ఎలాగంటే హర్రర్ టాస్క్లు సేమ్ రెగ్యులర్ టైప్ ఉండేది. సో ఈసారి కొంచెం చేంజెస్ అయ్యే ఆలోచనలు అయితే ఉన్నారు బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే ఆ టాస్క్లు గట్రా స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోవడం జరిగింది ఆ టాస్క్ల గురించి. సో అదైతే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకో అప్డేట్ ఏంటంటే హోస్ట్ ఎప్పుడులాగే నాగార్జున గారు నిన్న ఈవినింగ్ టీజర్ కూడా వచ్చేసింది మన నాగార్జున గారిది. ట్రైలర్ కూడా మనకి ఆగస్ట్ 3rd వీక్లో అయితే రాబోతుంది. అప్పుడు మనకి డేట్ అనౌన్స్మెంట్ అండ్ టైమింగ్స్ కూడా అనౌన్స్మెంట్ వస్తాయి. ఇంకా షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే September 1 ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ అవబోతుంది మన స్టార్ మాలో. అంటే September 1 అందరూ చాలామంది అనుకున్నారు బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి September 8 కూడా సండే వచ్చింది కాబట్టి అందరూ September 8 స్టార్ట్ అవుద్ది అనుకున్నారు. కానీ నో డౌట్ September 1 అయితే షో అనేది స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ 6 PM మన స్టార్ మాలో. ఇది ఒక డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకో అప్డేట్, బజ్ హోస్ట్ ఎవరు. మనకి ప్రతి సీజన్కి బిగ్ బాస్ సీజన్ 3 కానించి ఒక బజ్ షో అనేది వస్తుంది ఎవ్రీ మండే. అదేంటంటే సండే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని ర్యాపిడ్ ఫైర్గా అండ్ కాంట్రవర్సీగా ఇంటర్వ్యూ చేయడం. సో అది లాస్ట్ సీజన్కి మనకి బిగ్ బాస్ సీజన్ 7కి అయితే ఒకరు ఉన్నారు హోస్ట్, వాడి పేరేంటి మర్చిపోయాను, గీతూ రాయల్. బిగ్ బాస్ సీజన్ 7 గీతూ రాయల్గా బజ్ హోస్ట్గా అయితే ఉన్నారు. ఇప్పుడైతే మ్యాక్సిమం శోభా శెట్టి గారు అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. ఆవిడ హోస్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది బిగ్ బాస్ బజ్ సీజన్ 8. అది అప్డేట్ కన్ఫర్మ్. ఇంకా ఇప్పుడు కంటెస్టెంట్స్ లిస్ట్కి అయితే వద్దాం. మ్యాక్సిమం స్టార్ మాలో ఏంటంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందర ఏ షో జరుగుతుంది, అందుట్లో ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా చేస్తున్నారు, డైలాగ్స్ ఎవరు వేస్తున్నారు, అండ్ చేసినా చేయకపోయినా ముందర షోలో నుంచి మాత్రం ఒక ముగ్గురు నలుగురిని మాత్రం కన్ఫామ్గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాగే ఇప్పుడు స్టార్ మాలో వస్తున్న షో వచ్చేసరికి మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గోల్స్, దాని ముందర నీతోనే డ్యాన్స్ 2.0. ఈ 2 షోస్ నుంచి చాలామందిని వరకు ఈ 2 షోస్ నుంచి పట్టుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో వేసే ఛాన్స్లు అయితే ఉంది టీం. సో ఇందులో ఫస్ట్ ఈ షోస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే నా దృష్టిలో ఫస్ట్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గోల్స్ షోకి అయితే వెళ్దాం. అందులో నుంచి బాయ్స్లో అయితే యాదమరాజు ఒకడే చాలా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. యాదమరాజు అంటే ప్రతి సీజన్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక కమీడియన్, ఒక డైలాగ్స్ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ని తీసుకురావడానికి అయితే ప్రతి సీజన్లో కూడా ఒక జబర్దస్త్ నుంచి కమీడియన్స్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ సీజన్ 8లో యాదమరాజు అయితే కన్ఫర్మ్. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి రవితేజ. ఆయన మనకి ఎక్కువ పరిచయం అయింది సూర్య వెబ్ సిరీస్తో. షన్ను ఫ్రెండ్గా అయితే నడిచాడు అందులో సూర్య వెబ్ సిరీస్లో. అది చాలా బ్లాక్ బస్టర్ అయితే అవ్వడం జరిగింది. సో రవితేజ గారు కూడా కన్ఫర్మ్ సెకండ్ కంటెస్టెంట్స్. ఇంకా గర్ల్స్ విషయంలోకి వెళ్ళిపోతే మనకి రితు చౌదరి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, వెంట వెంటనే డైలాగులు వేస్తుంది, కొంచెం గ్లామరస్గా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్లో గ్లామర్ కూడా అవసరం కాబట్టి ఆ రితు చౌదరి కూడా కన్ఫర్మ్. అండ్ మనకి ఇంకా సోనియా సింగ్ అంటే షోలో కాదు ఆవిడ, మనకి సోనియా సింగ్ ఇప్పుడు ఎలాగంటే విరూపాక్షలో మూవీలో ఉన్నారు, రవికృష్ణ గారికి గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేశారు. షో ద్వారా మంచి కాంట్రవర్సీ డైలాగ్స్తో ఫేమస్ ఆవిడ కూడా కన్ఫర్మ్. 3rd కంటెస్టెంట్ లిస్ట్. ఇంకా మనకి ఇప్పటికి 4 మెంబర్స్ అయితే చెప్పాను. యాదమరాజు కన్ఫర్మ్ అండ్ రవితేజ కన్ఫర్మ్, రితు చౌదరి కన్ఫర్మ్ అండ్ సోనియా సింగ్ కూడా కన్ఫర్మ్. ఇంకెవరైనా ఉన్నారంటే ఇప్పుడు నీతోనే డ్యాన్స్లోకి వెళ్తే మనం అమర్దీప్
అండ్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ, వీళ్ళిద్దరూ నీతోనే డ్యాన్స్ 1లో ఉన్నారు. 2.0లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి విన్నర్ కూడా అయ్యారు. ఈసారి అమరదీప్ గారు సీజన్ 7కి వెళ్ళారు కాబట్టి వాళ్ళ వైఫ్ని తేజస్విని గౌడని బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే రాబడుతున్నారు. 5th కంటెస్టెంట్స్ తేజస్విని గౌడ అండ్ రితు చౌదరి కన్ఫర్మ్. అండ్ మళ్ళీ అప్పుడు ఒకసారి నీతోనే డ్యాన్స్ జరిగింది బిగ్ బాస్ సీజన్ 7 ముందర. అందుట్లో నుంచి ఆల్రెడీ సీజన్ 7లో వెయ్యాలి అవన్నీ, కానీ వేయలేదు అంజలి పవన్ గారు. సో ఈ సీజన్కి వచ్చే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. టోటల్ 6 కంటెస్టెంట్స్ అయితే అయ్యారు. ఇంకా మనకి ప్రతి సీజన్లో ఒక సింగర్ని పట్టుకొస్తారు. ఈ సీజన్కి మన సాకేత్ గారిని అయితే పట్టుకురావడం జరుగుతుంది. ఆయన కూడా మంచి ఫేమస్ సింగర్. సో ఆయన కూడా కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంద్రనీల్ గారు, ఆయన మొగల్ రేకులు సీరియల్లో వెరీ వెరీ ఫేమస్ అండ్ చాలా చక్రవాకం చాలా సీరియల్స్లో ఉన్నారు. సో ఆ ఇంద్రనీల్ గారు కూడా వస్తారు. అండ్ మనకి మై విలేజ్ షో అనిల్ కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ యూట్యూబర్ బంచిక్ బబ్లు ఆయన కూడా కన్ఫర్మ్. అండ్ సీరియల్ యాక్టర్ శ్రీకర్ ఆయన కూడా కన్ఫర్మ్. అండ్ నిఖిల్ నేమ్ వినిపిస్తుంది, ఆయన వస్తారో లేదనేది అయితే డౌట్గా అయితే కొంచెం ఉంది. సో నిఖిల్ అంటే మన సీరియల్ యాక్టర్ స్టార్ మాలోనే. సో ఆయన వస్తారో లేదనేది తెలీదు. నెక్స్ట్ శ్వేత నాయుడు మనకు తెలుసు, డీఫేమ్ అండ్ మెహబూబ్ దిల్సేతో కూడా రీల్స్ చేస్తారు. ఆవిడ పేరు ఎప్పుడు ప్రతి సీజన్లో వినిపిస్తుంది, కానీ ఈసారి వస్తారో లేదనేది తెలీదు. రావచ్చు రాకపోవచ్చు. ఇంకా మనకి అంతే లిస్టు. ఇంకేమన్నా యాడ్ అవుతే నేను మళ్ళీ వెంటనే అప్డేట్ ఇస్తాను. మ్యాక్సిమం అయితే 17th అయితే ఉన్నారు. 17 మంది అయితే కన్ఫర్మ్. బంచిక్ బబ్లు, మై విలేజ్ షో అనిల్, యాదవరాజు, సోనియా సింగ్ అండ్ రితు చౌదరి, అంజలి పవన్, శ్వేత నాయుడు అండ్ సాకేత్ సింగర్ అండ్ నిఖిల్ సీరియల్ యాక్టర్ అండ్ శ్రీకల్ సీరియల్ యాక్టర్, క్రాక్ బాయ్స్కి అడిగొలుసున్నారు రవి శివతేజ అని చెప్పారు ఆయన. నెక్స్ట్ నీతోనే డ్యాన్స్లో నుంచి మళ్ళీ ఇంకొకరు అక్షిత కూడా ఉన్నారు. సో టోటల్గా మనకి 16 to 17 మెంబర్స్ అయితే ఉండబోతున్నారు. ఇంకా మనకి ఇవన్నీ చూసుకున్నట్లయితే 17 మంది కన్ఫామ్గా అయితే ఈ లిస్ట్ ఉంటారు. యాడ్ అవుతే ఇంకో 2 యాడ్ అవ్వచ్చు, అంటే 19 కంటెస్టెంట్స్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ 16-17 ఉండొచ్చు. ఎప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకి 19 or 17 దగ్గరికి వచ్చి ఆగిపోతారు కంటెస్టెంట్స్. సో ఇది ఇంకో అప్డేట్ ఏంటంటే ప్రతి సీజన్ 16 వీక్స్ అయితే ఉంటుంది, 15 to 16 వీక్స్ ఉంటుంది. ఈసారి ఒక వీక్ని యాడ్ చేసి టోటల్గా 16 to 17 వీక్స్ చేసే అవకాశం ఉంది ఈ షోని. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఇది సెప్టెంబర్లో ఏ ఫస్ట్ వీక్లో ఏ డేట్ సండే వస్తే ఆ డేట్ని స్టార్ట్ చేస్తున్నారు షోని. మరి ఎండ్ ఎపిసోడ్ అంటే గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 2nd వీక్లో కానీ 3rd వీక్లో అయిపోతుంది. మనకి అక్కడ క్రిస్మస్ ఫెస్టివల్ అని మిస్ అయిపోతుంది. మిస్ అవుతే స్టార్టింగ్లో వినాయక చవితి మిస్ అవుతుంది బిగ్ బాస్ స్టార్టింగ్లో, ఆర్ ఎల్స్ ఎండింగ్లో క్రిస్మస్ ప్రతి సీజన్ మిస్ అవుతుంది. సో ఈసారి ప్రతి ఫెస్టివల్ మిస్ అవ్వకుండా వినాయక చవితి, దసరా, దీపావళి అండ్ క్రిస్మస్ ఈ 4 ఫెస్టివల్ కనుక బిగ్ బాస్లో కనుక చేస్తే టీఆర్పీ చాలా ఎక్కువగా వస్తుంది. సో క్రిస్మస్ని కూడా కవర్ చేసి ఆ December 25th క్రిస్మస్ ఫెస్టివల్ కూడా బిగ్ బాస్ హౌస్లో చేసి ఆ వీక్ గ్రాండ్ ఫినాల్ అయితే జరుగుతుంది. అంటే మేబీ December 25th తర్వాత మరి డేట్ ఎప్పుడు వచ్చిందో చూడలేదు నేను. మరి గ్రాండ్ ఫినాలి వస్తే ఆ టైంలో వస్తుంది, ఒకసారి చూద్దాం. సో అది మాట మనకి. ఇంకా మనకి అప్డేట్స్ ఏంటంటే బజ్ హౌస్ చెప్పేశాను. టైమింగ్స్ వచ్చేసరికి ఎప్పుడులాగానే మండే టు ఫ్రైడే 9:30 to 10:30 PM అండ్ మనకి వీక్ డేస్లో సాటర్డే సండే 9 PM to 10 PM. సో వచ్చింది క్యాలెండర్. మేబీ December 29th గ్రాండ్ ఫినాలే ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఎప్పుడులాగే సీజన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే December 22nd గ్రాండ్ ఫినాలే ఉండొచ్చు. మ్యాక్సిమం December 22nd వచ్చేసిందంటే క్రిస్మస్కి ఇంకో 2 days గ్యాప్ మాత్రమే ఉంటుంది. సో మ్యాక్సిమం క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకొని 29th అయితే గ్రాండ్ ఫినాలే పెట్టబోతారు. ఇంకేమన్నా వీక్ యాడ్ చేసి మన న్యూ ఇయర్ ఫెస్టివల్ కూడా చేసేయచ్చు బిగ్ బాస్, అసలు ఏదైనా జరగచ్చు. సో అది మాట. ఇంకా అదైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా సీక్రెట్ రూమ్ కూడా ఎప్పుడులాగే ఉంటుంది, టాస్క్లు ఉంటాయి అండ్ ఎప్పుడులాగే కొన్ని సెలబ్రిటీస్ వస్తారు వీకెండ్స్లో, అవన్నీ నార్మల్గానే జరుగుతాయి. హోస్ట్ నాగార్జున గారే. సో 8 ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అలా జరుగుతూనే ఉంటుంది. అంటే ఇన్ఫినిటీ సిమ్లో ఉంది కాబట్టి
టాస్క్ మీద టాస్క్లు అంటే ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే కానీ మీకు ఫుడ్ ఉండదు ఆ టైప్. ప్రతి సీజన్లో ఉంటాయి. అప్పుడు ఏంటంటే టాస్క్ కంప్లీట్ చేస్తే ఫుడ్ ఇట్టేయచ్చు. ఇప్పుడు అలా కాదు, నైట్ అంతా జరుగుతూనే ఉంటుంది టాస్క్. వాళ్ళు భరించేంత వరకు, వాళ్ళ ఓపిక ఉన్నంత వరకు, వాళ్ళ స్ట్రెంత్ని పిండేసి బిగ్ బాస్ అయితే నడిపిస్తాడు టాస్క్ని. ఆ తర్వాత ఫుడ్ అయినా వాటర్ అయినా మనకి ఎలక్ట్రిసిటీ కరెంట్ అయినా కూడా అప్పుడే ఇస్తారు. సో ఆ టైప్ అయితే ఈ షో ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మనకి 29 డేస్ 28 డేస్ ఉంది బిగ్ బాస్ రావడానికి. సో బిగ్ బాస్ లాంచ్ అయిన రోజున కానించి ఎండ్ అయ్యే రోజు వరకు డే 1 డే 2 అలాగా డే 100 వరకు 105 110 వరకు ఒకవేళ వీక్స్ పెంచితే 120 డేస్ అయితే జరుగుతుంది, 110 డేస్. కానీ అప్పటి వరకు కూడా మీకు ప్రతి డే రివ్యూ ఇస్తా, ఓటింగ్స్ డీటెయిల్స్ ఇస్తా, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో ఫస్ట్ చెప్తా, వీక్ డేస్లో వీకెండ్లో ఏం జరుగుతుందో ముందర గెస్ట్ చేసి చెప్దాం. అండ్ మీకోసం పోలింగ్స్ కూడా పెడతాను నేను యూట్యూబ్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఆగస్ట్ 15న ప్రోమో వచ్చింది, అది ఇంకో సర్ప్రైజ్ వీడియోతో అయితే ఆ రోజు ఈవినింగ్ కానీ ఆర్ 16th ఆఫ్టర్నూన్ కానీ మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఇంకా ఇయే మ్యాక్సిమం ఫిక్స్, ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా పెడతాను ఆ రోజున ఆగస్ట్ 16th రోజు. ప్రోమోట్ అంటే ఇప్పుడు టీజర్ వచ్చింది, ట్రైలర్ ఫస్ట్ నాగార్జున గారి ఫుల్ వీడియో అయితే వస్తుంది ఆ రోజు 15th ఇండిపెండెన్స్ డే స్పెషల్ కింద. సో అప్పుడు మీకు ఇంకో ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నాను. సో అవి అప్పుడు వెయిట్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.